Hello viewers, in this video lecture, let us discuss how and where the definite article the is to be used. We all know that there are two articles in English. One is the definite article, the other one is the indefinite article. ఇంగ్లీష్లో మనకు రెండు రకాలైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి డెఫినిట్ ఆర్టికల్, ఇంకొకటి ఇండెఫినిట్ ఆర్టికల్. డెఫినిట్ ఆర్టికల్ th ది, ఇండెఫినిట్ ఆర్టికల్ రెండు రూపాలు కలిగి ఉంది, ఏ మరియు యాన్. మరి ఎప్పుడు ఏ యూస్ చేయాలి, ఎప్పుడు యాన్ యూస్ చేయాలి అనేది వేరే వీడియో లెక్చర్లో నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో లెక్చర్లో మాత్రం డెఫినిట్ ఆర్టికల్ దీన్ని మనం ఎప్పుడు ఏ సందర్భాల్లో యూస్ చేయాలి అనేది చూద్దాం. ఇట్స్ వెరీ ఈజీ. ది డెఫినిట్ ఆర్టికల్ ది ఈజ్ యూస్డ్ టు రెఫర్ టు థింగ్స్ ఆల్రెడీ పర్టికులరైజ్డ్. మరి ఈ వాక్యంలో చెప్పబడినట్టుగా ఏవైతే విషయాలు ఆల్రెడీ పర్టికులరైజ్ చేయబడ్డాయో వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు మాత్రమే ది యూస్ చేస్తాం. ది అంటే తెలుగులో సమానార్థం ఆ. ది మ్యాన్ మీన్స్ ఆ వ్యక్తి అని. ఏ వ్యక్తి అనేది మనం ముందుగానే చెప్పి ఉంటేనే ఆ వ్యక్తి అన్నప్పుడు మనకు వినే వ్యక్తికి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సినిమా బాగుంది అంటే ఏ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం అనేది అవతల వ్యక్తికి అర్థం కాదు. ముందే చెప్పి ఉంటే అప్పుడు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లుక్ హియర్. వన్స్ దెర్ వాజ్ ఎ లయన్. ది లయన్ లివ్డ్ ఇన్ ఎ డెన్. ఒకే లయన్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. పై వాక్యంలో చూస్తే ఏ లయన్ అన్నాం, అదే లయన్ గురించి సెకండ్ వాక్యంలో చూస్తే ది లయన్ అంటూ ఉన్నాం. ఎందుకు ఇలా అంటే ఫస్ట్లో మనం ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి, ఏ లయన్ అనేది చెప్పాలి కాబట్టి, అనగనగా ఒక సింహం ఉండేది అని చెప్పి ఒక అని చెప్పడానికి ఏ లయన్ అని చెప్పాం. మరలా నెక్స్ట్ అదే లయన్ గురించి ప్రస్తావించున్నాం కాబట్టి, ఏ లయన్ గురించి చెప్తున్నది ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ ఏ లయన్ అని చెప్పకుండా ది లయన్ అంటున్నాం. ది డెఫినిట్ ఆర్టికల్ ది ఈజ్ యూస్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ రివర్స్, సీస్ అండ్ ఓషన్స్. మరి మనకు ఇందాక మనం లయన్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఏ లయన్ అనాలి, తర్వాత మాట్లాడేటప్పుడు ది లయన్ అనాలి. అలాగనే ఐస్ క్రీమ్ అనుకోండి, ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు అన్ ఐస్ క్రీమ్, ఐ బాట్ అన్ ఐస్ క్రీమ్. ఆ ఐస్ క్రీమ్ అని చెప్పడానికి ది ఐస్ క్రీమ్ ఈజ్ వండర్ఫుల్. ఇట్స్ లైక్ దట్. అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు, తర్వాత వచ్చేవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ మెమరీ. ఎందుకంటే ది డెఫినిట్ ఆర్టికల్ ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ రివర్స్, సీస్ అండ్ ఓషన్స్. నదుల పేర్లు, సముద్రాల పేర్లు, మహాసముద్రాల పేర్లు వస్తే వాటికి ముందు ది పెట్టాలి. ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలు, గుర్తుండిపోతుంది. రివర్స్ పేర్లు మనం చెప్పేటప్పుడు గోదావరి అనుకోకుండా ది గోదావరి, కృష్ణ అనకుండా ది కృష్ణ, థెమ్స్ అనకుండా ది థెమ్స్, నైల్ అనకుండా ది నైల్. Just because these are the names of rivers, we have to add the to them. నదుల పేర్లు, సముద్రాల పేర్లు, మహాసముద్రాల పేర్లు ఏవి మనం చెప్పేటప్పుడు కూడా, ఏవి మనం రాసేటప్పుడైనా వాటికి ముందు తప్పనిసరిగా ది రాయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ది గ్యాంజెస్ ఇస్ ఎ హోలీ రివర్. గంగా నది అని దేన్నైతే మనం అంటామో దాన్ని ఇంగ్లీష్లో గ్యాంజెస్ అంటారు. మరి నది పేరు కాబట్టి గ్యాంజెస్ అనకుండా ది గ్యాంజెస్. ది గ్యాంజెస్ ఇస్ ఎ హోలీ రివర్. నెక్స్ట్, ది ఈజ్ యూజ్డ్ with the names of seas and oceans.
ఇందాకనే చెప్పినట్లు నదుల పేరుతో పాటుగా సముద్రాల పేర్లు, మహాసముద్రాల పేర్లు అవచ్చినప్పుడు కూడా వాటి ముందు మనం ది చెప్పడం కానీ ది రాయటం కానీ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ బంగాళాఖాతాన్ని బే ఆఫ్ బెంగాల్ అంటాం. సముద్రం పేరు కాబట్టి ది బే ఆఫ్ బెంగాల్. కాస్పియన్ సముద్రం అని చెప్పడానికి ది కాస్పియన్ సీ. మృత సముద్రం అని చెప్పడానికి ది డెడ్ సీ. సో మనకు సముద్రాల పేర్ల ముందు, మహాసముద్రాల పేర్ల ముందు ది యూస్ చేయాలి. ఏ సముద్రం కానీ ఏ మహాసముద్రం కానీ ది అని చెప్పాకనే మనం చెప్పాలి, లేకపోతే రాయాలి. ఎగ్జాంపుల్స్ చూడండి. బే ఆఫ్ బెంగాల్ అనడం సరికాదు, ది బే ఆఫ్ బెంగాల్ అని చెప్పాలి. లైక్ వైజ్ అరేబియన్ సీ షుడ్ బి రెఫర్డ్ టు యాజ్ ది అరేబియన్ సీ, పసిఫిక్ ది పసిఫిక్ అండ్ ది అట్లాంటిక్ యాజ్ ది అట్లాంటిక్. పసిఫిక్ సముద్రం అనకుండా ఇంగ్లీష్లో అయితే ది పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ అనకుండా ది అట్లాంటిక్. ఇలాగా నదుల పేర్లు, సముద్రాల పేర్లు, మహాసముద్రాల పేర్లు ఏవి మనం చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ది యాడ్ చేసి మనం పలకాలి. ది డెఫినిట్ ఆర్టికల్ ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. మౌంటైన్ రేంజెస్ పర్వత శ్రేణులు అంటాం. ప్రపంచంలో చాలా పర్వత శ్రేణులు ఉన్నాయి. వాటి ముందు మనం ఆ ది రాయడం అనవాయితీగా వస్తుంది. మరి హిమాలయాలు, వింధ్య, సాత్పురా, అరావళి, యూరోప్లో అయితే యాండీస్, ఆల్ప్స్, వీటన్నిటి పేర్ల ముందు ది రావాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్వత శ్రేణుల పేర్ల ముందు మాత్రం ది రావాలి, కానీ పర్వత శిఖరాలకు ది రాదు. మౌంట్ ఎవరెస్ట్ అంటాం అంతే తప్ప ది మౌంట్ ఎవరెస్ట్ అనం. మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ కిలిమంజారో ఇవి శిఖరాలు అన్నమాట. వాటి ముందు ది యూస్ చేయడం జరగదు. కానీ ఏవైతే పర్వత శ్రేణులు ఉన్నాయో ఇందాక చెప్పినట్టుగా హిమాలయాలు, అరావళి, ఆల్ప్స్, యాండీస్, దక్షిణ భారతదేశం విషయానికి వస్తే వింధ్యా పర్వతాలు, సాత్పురా, వీటి ముందు ది రాయాలి. హిమాలయాస్ అనకుండా ది హిమాలయాస్, వింధ్యాస్ అనకుండా ది వింధ్యాస్, అరావళి ది అరావళీస్, ఆల్ప్స్ అనకుండా ది ఆల్ప్స్, యాండీస్ పర్వతాలు ఉన్నాయి, యాండీస్ మౌంటైన్స్ అనకుండా ది యాండీస్. It's like that. So here what we have learned so far is they has to be attached to the names of rivers, seas, oceans and mountain ranges. Right? There are some more to come. We will see. The definite article the must be used before names of directions. Directions అంటే దిక్కులు. We have 4 directions: north, south, east and west, and we have to attach the before these names. To refer to north, we have to say the north, the south, the east and the west. దిక్కుల పేర్లు మనం చెప్పేటప్పుడు మనం ది యూస్ చేయాలి. ఓకే, నార్త్ని పేర్కొనేటప్పుడు నార్త్, నార్త్ వెస్ట్ అని చెప్పాలనుకుంది ది నార్త్ వెస్ట్, ది నార్త్ ఈస్ట్, ది సౌత్ వెస్ట్, ది సౌత్ ఈస్ట్. ఇట్స్ లైక్ దట్. So here are the examples. Instead of saying south, the south, north, the north, east, the east, west, the west. మనకు చాలా ఈజీగా బాగా గుర్తుండేవంటే ది సెకండ్ టు ది ఈస్ట్ అండ్ ది వెస్ట్. ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ది సన్ రైజెస్ ఇన్ ఈస్ట్ అనకుండా ఇన్ ది ఈస్ట్ అంటాం. ది సన్ సెట్స్ ఇన్ వెస్ట్ అనకుండా ఇన్ ది వెస్ట్, ది సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్. ఇలాగనే
సౌత్ కానీ, నార్త్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ వెస్ట్ కానీ, సౌత్ ఈస్ట్ కానీ, సౌత్ వెస్ట్ కానీ, దేనికైనా మనం ది అటాచ్ చేయాలి. ది డెఫినిట్ ఆర్టికల్ ది ఈజ్ యూస్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ సర్టన్ హోలీ బుక్స్. మనకు పవిత్ర గ్రంథాలు, ఇతిహాసాలు చాలా ఉన్నాయి. వాటి పేర్ల ముందు మనం ది యాడ్ చేయాలి. రైట్? So whenever you are referring to a holy book like the Ramayana, the Mahabharata, the Bhagavad Gita, in English we refer to the Bhagavad Gita as the Gita. The Gita refers to the Bhagavad Gita. Let us see the examples now. Ramayana should be referred to as the Ramayana, Bible as the Bible, Gita as the Gita, and Quran as the Quran. మనం పవిత్ర గ్రంథాలైనటువంటి పుస్తకాల పేర్ల ముందు ది యాడ్ చేయడం జరుగుతుంది. రామాయణం గురించి మాట్లాడడానికి ది రామాయణ, బైబిల్ గురించి చెప్పడానికి ది బైబిల్, భగవద్గీత గురించి చెప్పడానికి ది గీత, ఖురాన్ గురించి చెప్పడానికి ది ఖురాన్ అని చెప్పి ది యాడ్ చేస్తూ పోవాలి. ది ఈజ్ యూజ్డ్ విత్ ది నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. ఏ న్యూస్ పేపర్ అయినా కానీ న్యూస్ పేపర్ పేరు ముందు మనం ది యాడ్ చేయడం చేయాలి. మనం న్యూస్ పేపర్ పేరు పలుకునేటప్పుడు ది పలికి ఆ న్యూస్ పేపర్ పేరు చెప్పాలి. అలాగనే ఒక న్యూస్ పేపర్ పేరు మనం రాసేటప్పుడు కూడా దానికి ముందు టిహెచ్ఈ ది రాసి తర్వాతనే ఆ న్యూస్ పేపర్ పేరు మనం రాయాలి. So all these are conventions. We have to make use of the definite article the before names of almost any newspaper. We will see the examples now. See, the Hindu is wrong, the Hindu is right. Times of India, the Times of India. ఈనాడు, ది ఈనాడు, సాక్షి, ది సాక్షి. న్యూస్ పేపర్ ఏదైనా కూడా దాని పేరు ముందు మనం ది యూస్ చేయడం ఆనవాయితీ. మనం తప్పనిసరిగా ది చెప్పినాకనే ఆ న్యూస్ పేపర్ పేరు చెప్పాలి. అప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది తప్పనిస్తే. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బీ గుడ్ ఇంగ్లీష్. ఐ రీడ్ ది హిందూ. ఐ ఫాలో ది టైమ్స్ ఆఫ్ ఇండియా. The Inadu is my favorite newspaper. I read the Sakshi today. It's like that. So whichever newspaper you might be referring to, you have to make use of this particular article called the. Next. The is used with the names of musical instruments. Okay. You all love music, you all listen to music, and you are quite familiar with different names of musical instruments. మనందరం మ్యూజిక్ని లవ్ చేస్తాం. తర్వాత మన ఫేవరెట్ మ్యూజిషియన్స్ ఉంటారు. తర్వాత మ్యూజిక్ గురించి ఇంతో అంతో జ్ఞానం అయితే మనకుంది. మరి రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూసినప్పుడు ఇది తబలా అని, ఇది వీణా అని, ఇది పియానో అని, ఇది సాక్సోఫోన్ అని అందరికీ మనకు తెలుసు. వాటి పేర్ల ముందు మనం ది యాడ్ చేయడం ఆనవాయితీ. అంటే కన్వెన్షన్స్ ప్రకారం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు మనం చెప్తున్నామంటే దాన్ని తప్పకుండా దాని ముందర మనం ది యాడ్ చేయడం చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. తబలా. Tabla అనకుండా ది తబలా. He plays the tabla. She plays the veena. I can play the guitar. I am learning to play the violin. ఇలాగా ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ, పియానో కానీ, ది పియానో, ది సాక్సోఫోన్, అలాగనే ది హార్మోనికా,
ఇలాగ ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని మనం రెఫర్ చేస్తున్నామంటే దానికంటే ముందు తప్పకుండా మనం ది యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ ఆబ్జెక్ట్స్. యునీక్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్. యునీక్గా అంటే దానిని పోలినటువంటి వస్తువు ఇంకొకటి లేకపోతే ఏవైతే సింగులర్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయో వాటి ముందు ది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం విశ్వంలో చూస్తే సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, భూమి ఒకటే ఉంది, ఆకాశం కూడా ఒకటే ఉంది. ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడేటప్పుడు ది సన్, ది మూన్, ది ఎర్త్, ది స్కై అని చెప్తాం. ఎందుకంటే అవి సింగులర్ కాబట్టి. లుక్, సన్ should be referred to as the sun. Moon should be referred to as the moon. Earth should be referred to as the earth. Sky should be referred to as the sky. ఇవన్నీ కూడా సింగులర్ ఆబ్జెక్ట్స్. We do not have any second sun, second moon, second earth or second sky. So all these things are singular. So we have to make use of the definite article the before names of these: the sun, the moon, the earth, the sky, like that. The sun is shining. The sun is shining. The moon revolves around the earth. The earth revolves around the sun. The sky is bright. It's like that. We have to make use of the before all these objects, celestial bodies. The is used before the ordinals. See, numbers can be ordinals or cardinals. When we refer to numbers as 1, 2, 3, 4, we call these cardinals. And there is another way of referring to these numbers by stating their positions. 1 first, 2 second, 3 third, 4 fourth, like that. When we refer to the numbers as regards to their places as first, second, third, fourth, we call them ordinals. 1, 2, 3, 4 అంటూ పోతే కార్డినల్స్ అంటాం. వాటి స్థానాలు ఏవైతే ఉన్నాయో 1కి సరిపడా స్థానం ఫస్ట్, 2కి సరిపడా స్థానం సెకండ్, 3కి సరిపోయే స్థానం థర్డ్, 4కి సరిపోయే స్థానం ఫోర్త్, వీటిని మనం ఆర్డినల్స్ అంటాం. ఈ ఆర్డినల్స్కి ముందు మనం ఖచ్చితంగా ది యూజ్ చేయడం జరుగుతుంది. బాబు రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనకుండా బాబు రాజేంద్ర ప్రసాద్ వాజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనాలి. ఫస్ట్ ఈజ్ రాంగ్, ది ఫస్ట్ ఈజ్ రైట్. సెకండ్ అనకుండా ది సెకండ్, 20th ది 20th, 100th ది 100th. లుక్ హియర్, జవహర్లాల్ నెహ్రూ, హూ వాజ్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు అనుకోండి, అతను మొదటి ప్రధానమంత్రి అనాలి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనకుండా ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడాలి. సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనకుండా ది సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. థర్డ్ ప్రైజ్ వచ్చింది నాకు అని చెప్పాలి. ఐ హ్యావ్ గాట్ థర్డ్ ప్రైజ్ అనకుండా ఐ హ్యావ్ గాట్ ది థర్డ్ ప్రైజ్. The third umpire, okay, the third umpire declared him as dismissed. ఫస్ట్ అంపైర్ నాట్ అవుట్ అన్నాడు, థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అన్నాడు అని చెప్పడానికి ది థర్డ్ అంపైర్ డిక్లేర్డ్ హిమ్ యాజ్ డిస్మిస్డ్.
ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ అన్ అడ్జెక్టివ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్ ఒక వస్తువుకు కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక ప్లేస్కి కానీ ఉన్నటువంటి లక్షణాలను తెలియజెప్పే పదాన్ని ఏమంటామంటే విశేషణం అంటాం. పెద్దది, చిన్నది, ఓకే, మంచిది, కాస్ట్లీది, చీప్ది అని చెప్పడానికి. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ adjectives. Adjective is a word that denotes the quality or number of a particular person, place or thing. మరి గుడ్ అనుకోండి. గుడ్ అనే అంశాన్ని ఆధారంగా తీసుకుని ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ, అంతకంటే ఎక్కువ వస్తువుల్ని కానీ మనం పోల్చవచ్చు. ఒక వస్తువులో ఒక లక్షణం ఉంది అని చెప్పడానికి పాజిటివ్ డిగ్రీ అంటాం. అలా కాకుండా రెండు మూడు వస్తువుల్ని పోల్చేటప్పుడు పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. గుడ్ తీసుకుంటే గుడ్, బెటర్, బెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఈ బిగ్గెస్ట్, స్మాలెస్ట్, రిచెస్ట్, మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ పవర్ఫుల్, ఇలాంటివి అడ్జెక్టివ్సే, కానీ ఇవి సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాయి. అలాంటి వాటి ముందు ది ఖచ్చితంగా మనం యూస్ చేయాలి. బిల్ గేట్స్ ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అనకుండా బిల్ గేట్స్ ఈజ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అనాలి. రిచెస్ట్, ది రిచెస్ట్, లార్జెస్ట్, ది లార్జెస్ట్, స్మాలెస్ట్, ది స్మాలెస్ట్ అండ్ హైయెస్ట్ మస్ట్ బి రెఫర్డ్ టు యాజ్ ది హైయెస్ట్. అంటే ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. మీరు చూస్తే అన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాయి. సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నటువంటి అడ్జెక్టివ్ ముందు మనం ది కంపల్సరీగా యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా అన్ని దేశాల కంటే శక్తివంతమైనది అని చెప్పాలి. శక్తివంతమైనది అని చెప్పడానికి పవర్ఫుల్ అంటాం. అన్ని దేశాల కంటే పవర్ఫుల్ అని చెప్పడానికి సూపర్లేటివ్ డిగ్రీ పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. మోస్ట్ పవర్ఫుల్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి అమెరికా ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ది వరల్డ్. బిల్ గేట్స్ మనకి రిచెస్ట్ పర్సన్ వరల్డ్లో అనాలి. ఓకే, బిల్ గేట్స్ ఈజ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఆస్ట్రేలియా ఈజ్ ది స్మాలెస్ట్ కాంటినెంట్. మౌంట్ ఎవరెస్ట్ is the highest peak. It's like that. The is used with proper nouns when they are used as common nouns. Proper nouns అంటే ఒక వ్యక్తికి కానీ, ఒక ప్రదేశానికి కానీ, ఒక వస్తువుకి కానీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి పేరుని ప్రాపర్ నౌన్ అంటాం. వాటి ముందు మనం ది యూజ్ చేయడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ముంబై అని చెప్పడానికి ముంబై, ఢిల్లీ అని చెప్పడానికి ఢిల్లీ, ఇలాగ మనం చెప్తూ పోతాం. అలాగనే వ్యక్తుల పేర్లు అయితే బిల్ గేట్స్, అలాగనే సుందర్ పిచాయ్, ఇలాగ ఏ పేరైనా ది లేకుండానే వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం వ్యక్తి పేరుని వ్యక్తి పేరుగా కాకుండా ఒక కామన్ నౌన్గా యూస్ చేస్తాం. అంటే ఆ లక్షణాలు చూపించడానికి ఒక వ్యక్తి పేరుని యూస్ చేసుకుంటాం. అలాంటి సందర్భాల్లో ఆ పేరు ఒక వ్యక్తి పేరు అయినప్పటికీ కూడా దాని ముందు ది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం టెండూల్కర్ గురించి చెప్పడానికి టెండూల్కర్ పేరు యూస్ చేసామనుకోండి, టెండూల్కర్ ఈజ్ అ వండర్ఫుల్ క్రికెట్ ప్లేయర్. అలాగనే ధోని అని చెప్పాలి. ధోని గురించి మాట్లాడేటప్పుడు ధోని ఈజ్ ఫ్రమ్ జార్ఖండ్, కోహ్లీ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్, ఇలాగ చెప్పవచ్చు. కానీ కొన్నిసార్లు మనం ఆ లక్షణాలు ఆపాదించడానికి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు ఇంకొక వ్యక్తిలో ఆపాదించడానికి ఆ వ్యక్తి యొక్క పేరుని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పినట్లుగా బిల్ గేట్స్ ఈజ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. భారతదేశం విషయానికి వస్తే మనందరికీ తెలుసు అనిల్ అంబానీ ఈజ్ ది రిచెస్ట్ పర్సన్. మరి అనిల్ అంబానీని పరిచయం చేయడానికి అనిల్ అంబానీ ఈజ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అనొచ్చు, లేకపోతే అనిల్ అంబానీ ఈజ్ ది బిల్ గేట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. అలాగనే
మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీ క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వండర్ఫుల్ క్రికెట్ ప్లేయర్ అతను ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్రికెటర్ అనొచ్చు, లేకపోతే మోహన్ ఈజ్ ది ధోని ఆఫ్ మై క్లాస్, మోహన్ ఈజ్ ది కోహ్లీ ఆఫ్ మై క్లాస్ అని చెప్పి మీరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రాపర్ నౌన్కి ముందు ది యూజ్ చేయడం జరుగుతుంది. ది ఈజ్ యూజ్డ్ విత్ ది వర్డ్స్ ఓన్లీ అండ్ లాస్ట్. ఓన్లీ అంటే ఏకైక, లాస్ట్ అంటే చివరి. వీటి ముందు మనం ఖచ్చితంగా ది అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరా గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక మహిళ అని చెప్పాలి. ఇందిరా గాంధీ వాస్ ది ఓన్లీ లేడీ టు బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగనే మౌంట్ బ్యాటన్ ఎవరు అంటే చిట్ట చివరి గవర్నర్ జనరల్. మరి అదే విషయం మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే లాస్ట్ అనేది యూజ్ చేయాలి, కాబట్టి దానికి ముందు ది అన్నది ఖచ్చితంగా యూజ్ చేయాలి. లార్డ్ మౌంట్ బ్యాటన్ వాస్ ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. లాస్ట్ ఓవర్ అనకుండా దిస్ ఈస్ ది లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్, దిస్ ఈస్ ది లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అని చెప్పి కామెంటరీలో మనకు చెప్తారు. లాస్ట్ ఓవర్ అనకుండా ది లాస్ట్ ఓవర్. ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పకుండా దిస్ ఈస్ ది లాస్ట్ ఛాన్స్, దిస్ ఈస్ ది లాస్ట్ వార్నింగ్. లాస్ట్ అనే పదం ఎప్పుడు మనం పలికినా కూడా దాని ముందు ది తప్పనిసరిగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ది లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్, ది లాస్ట్ వార్నింగ్, దిస్ ఈస్ ది లాస్ట్ ఛాన్స్. అలాగనే ఓన్లీ, ఓన్లీ అంటే ఏకైక, ఓన్లీ సన్, ది ఓన్లీ సన్ ఆఫ్ ది మ్యాన్, the only daughter of that person. It's like that. Okay, in this video lecture, we got to know a few things about the definite article the, when we have to use it, where we have to use it, why we have to use it. ఈ వీడియో లెక్చర్లో మనం దీన్ని ఎప్పుడు, ఎలా, ఎందుకు యూజ్ చేయాలనేది నేర్చుకున్నాం. మరికొన్ని వీడియో లెక్చర్స్ వస్తున్నాయి. ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.